హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంకిపట్టి. వెల్కమ్ టు నీటెం. ఎలా ఉన్నారు అందరూ? మన భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయేలా కంటెస్ట్ చేసిన అందరూ ఎమ్మెల్యేస్ ఎంపీస్ 100/100 100% విన్ అయిందండి. చాలా చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ మూమెంట్ కదండి నిజంగా. దిస్ క్రెడిట్ గోస్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్న. కంగ్రాట్స్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి మనందరికీ తెలుసు 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఈజ్ ది సూపర్ హీరో అండి. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. 100/100 సీట్స్ 100% అనేది ఇప్పటి వరకు ఎవరికి, దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్. చాలా 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 మనం చూడాలి. 100/100 సీట్స్ లాస్ట్ టైము పోటీ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు అసలు ఎంత కష్టమైపోయిందో అసలు పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడడానికి అనేది మనం చూడొచ్చు. ఇంకొకటి చాలా కామెంట్స్, అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేవు, అసలు అసెంబ్లీ గేట్ వరకు కూడా నువ్వు రాలేవు అనేసి అన్న వాళ్ళు వరస్ట్ ఎమ్మెల్యేస్ అందరూ అసలు అన్న మాటలకి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రిజల్ట్ చూసి. అలాంటి మాటల నుంచి విముక్తి చెందడానికే మనకి సక్సెస్ రేట్ అనేది వచ్చింది అనుకోండి. మనం చూడొచ్చు, ఈజ్ ది పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ది ఫస్ట్ లీడర్ అని అనొచ్చు. ఇప్పటి వరకు చూసున్నాం మనం. ఎవరైనా సరే మన నుంచి ట్యాక్సుల రూపంలో కానీ ఏవైనా ట్యాక్స్ కానీ జిఎస్టీ రూపంలో కానీ ఇలా మన నుంచి తీసుకున్న డబ్బులు మనకి ఇస్తూ ఉంటారు. మళ్ళీ చెప్పుకుంటారు పైగా ఇవి ఇచ్చాం అవి ఇచ్చాం అనేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు మనం ఫస్ట్ లీడర్ అనుకోవచ్చు. ఓన్ పాకెట్ నుంచి ఇచ్చిన ఓన్ మనీ హెల్ప్ చేసి తన ఓన్ సంపాదించిన దాంట్లో పాకెట్ నుంచి తీసిచ్చిన మనీలో నుంచి హెల్ప్ చేసిన లీడర్, ఏకైక లీడర్ అని కూడా మనం అనొచ్చు. రైతులకు కానీ ఎవరైతే చాలా చాలా వరకు హెల్ప్ చేశారో మనందరికీ తెలిసింది ఆ విషయం. అలా తెలిసి కూడా ఇంకా చాలామంది ఉన్నారండి పవన్ కళ్యాణ్ ఇంకా అనేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడైతే నోరు మూసుకునేలా అయితే చేసింది రిజల్ట్ అనేది, ఎలక్షన్ రిజల్ట్ అనేది. పాపం జగనన్నని అందరూ కలిసి మోసం చేశారు. ఒక నాయకుడు పీపుల్ని చేయడం అనేది చూసాం, కానీ ఇప్పుడు ప్రజలందరూ కలిపి మోసం చేశారు పాపం జగనన్నని. అక్క చెల్లెళ్ళు ఏమైపోయారో అంటూ ఉండే పాపం జగనన్న. అన్ని సంక్షేమ పథకాలండి, అసలు ఫ్రీగా డబ్బులు అనేవి ఫ్రీగా దొరికేసినాయి 4 years అందరికీ కూడా. అందుకే పాపం ఎంత సఫర్ అయిపోతున్నారు అందరూ. డబ్బులు అనేవి ఇంత ఫ్రీగా ఇచ్చే కన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఒక జాబ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉండే ప్రతి మహిళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి ఆ ఉపాధి నుంచే మీరు దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా సంక్షేమ పథకాలకి ఇచ్చే అమౌంట్ని మీరు దానికి పెట్టి మీరు 4 years ఇస్తారు అంతే. అదే మీరు ఏమైనా ఉపాధి కల్పించి దానికి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏమైనా హెల్ప్ చేశారనుకోండి, మిమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటారు. మీకు ఒక 10 జనరేషన్ పోయే కొద్దీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని, అది మనం ఎర్న్ చేసుకున్నది ఒకలా ఉంటుంది, ఫ్రీగా వచ్చిన మనీ ఒకలా ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇది ఏంటో అర్థం కాదు. ఇంకొకటి వాలంటీర్స్లో చాలామంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ డిగ్రీస్, అందరూ మంచి స్టూడెంట్స్, మంచి పాస్డ్ అవుట్స్ అందరూ ఉన్నారండి. నిజంగా చాలా చాలా బ్యాడ్ లక్ అని అనుకోవాలి ఏపీకి అయితే మాత్రం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్గా పెట్టి సేవ చేయించుకోవడం అనేది ఓకే, సేవ అనేది ఓకే. బట్ దానికి ఒకటంటూ ఉంటుంది. పీజీ చేసిన వాళ్ళని 5,000కి అసలు నిజంగా చాలా 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 బాధపడ్డారండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండొచ్చు, జాబ్స్ కోసం చూసే వాళ్ళు. ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే ఇంకా వరస్ట్ అని చెప్పొచ్చు. ఆ జాబ్ క్యాలెండర్ లేకే కదా ఇలా వాలంటీర్స్గా పీజీ చేసిన వాళ్ళు కూడా ఇలాగా పనిచేయాల్సి వచ్చే పరిస్థితి. ఇంకా బ్రాందీ షాపుల ముందు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పీపులేనండి. చూస్తే నిజంగా చాలా 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 బ్యాడ్ లక్. ఎంత వర్స్ట్ ఉందంటే ఏపీ సిచ్యువేషను, ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు అసలు. ఏంటో ఎప్పుడు అర్థమవుద్దో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా వస్తున్నారంటే ఒక సీఎం వస్తున్నారంటే అందరినీ కూడా అమౌంట్ ఇచ్చి ఒకరికి 200, 500 అమౌంట్ ఇచ్చి తీసుకొని వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఎప్పుడు కూడా అమౌంట్ తీసుకోకుండా వచ్చే వాళ్ళే ఎక్కువ మంది అండి. లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది, కానీ అంతే బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇన్ని మాటలు పడ్డానికి అలా జరిగింది లాస్ట్ టైం అని అనుకోవాలి. కానీ లాస్ట్ టైం ఓడిపోయినందుకు కూడా ఇప్పుడు పెద్దగా
అన్‌హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. హ్యాపీగానే ఉంది ఈ సక్సెస్ రేట్ వచ్చినందుకు. లైక్ డబ్బులు తీసుకోకన్నా వచ్చేవాళ్ళే ఎక్కువ. ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. అందులో కూడా లేడీస్ ఎక్కువ ఉంటారు. లేడీస్‌లో కూడా వర్కింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు తెలుసా అండి మీకు? అక్కడ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. డ్రింకింగ్ వాటర్ కూడా దొరకదు. అసలు చాలా వరస్ట్ ఉంటది అని తెలిసి కూడా ఆ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా చాలా ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్, ఉమెన్, ఇంకా అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. యూత్ రేట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు నిజంగా ఆ మీటింగ్లో. అది కూడా మనం తెలుసుకోవాల్సింది. నేను కూడా ఫేస్ చేశా లిటరల్లీ ఇది. డబ్బులు తీసుకోకన్నా మీటింగ్లకి వెళ్ళి గంటలు గంటలు అలా వెయిట్ చేసి ఆ స్పీచ్ గురించి, పవన్ అన్న స్పీచ్ గురించి వెయిట్ చేసేవాళ్ళు చాలా చాలా ఉన్నారండి. జగన్ అన్నతో పోల్చుకుంటే పవన్ గారికి ఇంకా ఎక్కువ ఉన్నారు. జగన్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు అయితే పార్టీలకి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే ఈ అమౌంట్ తీసుకోకన్నా మంచి వాళ్ళైతే ఉన్నారు. ఇంకా పవన్ లాగానే వాళ్ళ పార్టీలో కూడా ఇప్పుడు లైక్ విన్ అయిన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, లైక్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఎక్కువ హెల్ప్ చేయడానికి డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళే. అలాగే పవన్ అన్న చాలా డౌన్ టు ఎర్త్ అండి. మనం చూసుకోవచ్చు. ఎవరైనా అయితే ఈ సక్సెస్ రేట్ వచ్చినందుకు చాలా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఆయన అలా కాదు నిజంగా. ఆయన ఒక మాట అన్నారు, నాకు ఇప్పుడు భయం వేస్తుంది. లైక్ ఈ సక్సెస్ రేట్ని చూసి ఇంత విన్ అయినందుకు అందరూ నన్ను క్వశ్చన్ చేస్తారు. ఆ విజయం వచ్చినందుకు ఒకటే కనిపిస్తుంది, మా ఓట్లు మీకు వేసాం జాగ్రత్త అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నిజంగా అలా డౌన్ టు ఎర్త్ ఉండి మనలో ఒక కామన్ మ్యాన్ ఒక లైక్ స్టేట్కి ఏమని కోరుకుంటారో, ఏం కావాలని కోరుకుంటారో, లైక్ అన్నీ అతని థింకింగ్ కూడా అలానే ఉంటుంది సేమ్. నిజంగా ఇలాంటి లీడర్ని ఫస్ట్ టైం అండి నేనైతే చూసింది ఫస్ట్ టైము. చాలా చాలా మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. 100% చేస్తారు. చూద్దాము ఎలా ఉంటుందో. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. 100/100 సక్సెస్ రేట్ అనేది చాలా 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 గ్రేట్ అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి కూడా అన్నారు, ఇంకొకటి ఎవరైనా సరే లీడర్స్ శాలరీ కన్నా ఒక 50%, 70% ఎక్కువే అర్న్ చేస్తారు ఎవరైనా సరే. మనకు తెలిసిందే కదా లీడర్స్, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా శాలరీ తీసుకుని దానికి న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తారు. చాలా చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి మన ఏపీకి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్.